బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సికా మోత్వానీ. నటి హన్సికా మోత్వానీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ ఎస్ఎం మోదక్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. హన్సికా సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ గతంలో హన్సికా ఆమె తల్లి జ్యోతి మోత్వానీపై గృహహింస కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మాసనం ముస్కాన్ జేమ్స్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది. హన్సికా సోదరుడు ప్రశాంత్ మోత్వానీ టీవీ నటి ముస్కాన్ జేమ్స్ ను 2020లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారు 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ముస్కాన్ జేమ్స్, హన్సికా, ప్రశాంత్ జ్యోతిలపై గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదైంది. గతంలో ముంబై సెషన్స్ కోర్టు హన్సికా, ఆమె తల్లి జ్యోతికలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.